అస్సలాముఅలైకుం స్టూడెంట్స్. ఇప్పుడు మనము 6వ తరగతి 7వ పాఠమైన మమకారం అనే పాఠాన్ని, దాని ముందున్న ఒక చిన్న కథ, ఒక చిన్న స్టోరీని మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం చెప్పుకోబోయే లెసన్ పేరేంటి? మమకారం. మనము ఈ లెసన్ కన్నా ముందు ఒక చిన్న కథ అనేది ఉంది. ఆ కథ ఏంటంటే టోపీల వ్యాపారి గురించి ఒక చిన్న స్టోరీ అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఒక ఊరిలో కాశీనాథుడు అనే ఒక టోపీలు అమ్మేవాడు ఉండేవాడు. అతడు చాలా నీతిమంతుడు. రంగురంగుల టోపీలను సరసమైన ధరలకే అమ్మడంతో జనం విరగబడి అతని దగ్గర టోపీలు కొనేవారు. ఒకరోజు పూరి జగన్నాథుని రథ మహోత్సవం ఉండడంతో అతడు రథము లాగబడే వీధిలో ఒక చిన్న దుకాణం పెట్టుకున్నాడు. చాలా టోపీలు అమ్మాడు. ఎప్పట్లాగే అతను డబ్బును ఒక టోపీలో దాచాడు. చీకటి పడ్డాక తన సంపాదన ఎంతో లెక్క పెడదామని తన డబ్బు దాచుకునే టోపీ కొరకు వెతికాడు. టోపీ దొరకలేదు. అతనికి గుండె ఆగినంత పనయింది. అమ్మో, నేను బాగా నష్టపోయానే, పొరపాటున డబ్బు దాచుకునే టోపీని అమ్మేసినట్టున్నాను అని బాధతో కుమిలిపోతూ రాత్రంతా నిద్రపోలేదు. మరునాడు ఉదయాన్నే తన దుకాణానికి వెళ్ళి ఎవరికైనా తన డబ్బు దాచిన టోపీ దొరికిందా అని అడగసాగాడు. ఎవరికైనా నువ్వు డబ్బు దాచిన టోపీ దొరికితే నీకు ఇస్తారా? నీ మూర్ఖత్వం ఏంటి అని జనం ఎగతాళిగా నవ్వారు. కొంచెం సేపు అయ్యాక ఒక ముసలాయన దిగులుగా కూర్చున్న కాశీనాథుని దగ్గరకు వచ్చి, నాయనా, నువ్వు ఇచ్చిన టోపీ చాలా బరువుగా ఉంది. ఇది తీసుకొని నాకు తేలికగా ఉన్న టోపీని ఇవ్వు అని అన్నాడు. కాశీనాథుడు ఆ టోపీని తీసుకొని తేలికైన టోపీని ఇచ్చి తన ముసలాయనను పంపేశాడు. టోపీ ఎందుకు బరువుగా ఉంది అని చూడగా అతనికి అందులో దాచిన డబ్బు కనిపించింది. అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటూ, నిజాయితీగా బతికే వారిని దేవుడు ఎప్పుడూ మోసం చేయడని రుజువైంది అని తన మనసులో అనుకున్నాడు కాశీనాథుడు. అంటే ఏంటంటే, ఒక కాశీనాథుడు అనే పేరు గల ఒక వ్యక్తి టోపీలు అనేవి అమ్ముకుంటూ ఉంటాడు. అతను ఆ టోపీలు అమ్ముకుంటూ వచ్చిన డబ్బుని ఒక టోపీలో వచ్చిన డబ్బులన్నింటినీ కూడా ఒక టోపీలోనే దాచిపెట్టుకుంటూ ఉంటాడు. ఒకరోజు ఏం జరుగుతుందంటే, అతను రోజులాగే అన్ని టోపీలని అమ్మేస్తాడు. అమ్మేసిన తర్వాత అతను దాచిపెట్టుకున్న టోపీ మాత్రము కనపడదు. అప్పుడు అతనికి అర్థమవుతుంది ఏమని, అతను దాచిపెట్టుకున్న డబ్బులున్న టోపీని కూడా అమ్మేశాడని. మరుసటి రోజు దుకాణానికి వెళ్ళి అతను అక్కడున్న టోపీలు అమ్మిన అందరినీ కూడా అడుగుతాడు. ఏమని, ఇట్లాగా నేను డబ్బులు దాచిపెట్టుకున్న టోపీ ఏమన్నా మీకు అమ్మేశానా అని అడుగుతాడు. అక్కడ ఉన్న ప్రజలందరూ ఇతని యొక్క నిజాయితీని చూసి నవ్వుతారు. ఏమని, ఎవరైనా డబ్బులున్న టోపీ దొరికితే నీకు మళ్ళీ తిరిగి ఇస్తారా అని అతన్ని చూసి అందరు ఎగతాళి చేస్తూ ఉంటారు. ఇంతలో ఒక ముసలాయన ఆ దుకాణానికి వస్తాడు. వచ్చి తను కొన్న టోపీ చాలా బరువుగా ఉందని, నాకు తేలికగా ఉన్న టోపీ కావాలని అతను కొన్న బరువాటి టోపీని వెనక్కి అనేసి ఇచ్చేస్తాడు. కాశీనాథుడు ఆ ముసలివాడికి కావలసిన తేలికపాటి టోపీని ఇచ్చేసి బరువుగా ఉన్న టోపీని తీసుకుంటాడు. ఆ టోపీ ఎందుకు బరువుగా ఉంది అని చూస్తే అందులో ఆ కాశీనాథుడు అనే టోపీల వ్యాపారి దాచిపెట్టుకున్న డబ్బులు ఉంటాయి. దాన్ని చూసి ఆ టోపీల వ్యాపారి చాలా ఆనందపడతాడు. అప్పుడు ఆ టోపీల వ్యాపారి మనసులో అనుకుంటాడు, ఏమని, మనము వేరే వాళ్ళకి ఎలాంటి అన్యాయం అనేది, మనము నిజాయితీగా ఉంటే దేవుడు కూడా మనకి నిజాయితీగా ఉంటాడు అని అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనము
ఏడవ పాఠంలోకి వెళ్తే ఏడవ పాఠం వచ్చి మమకారం. మమకారంలోకి మనం లెసన్లోకి వెళ్ళే కన్నా ముందు ఒక చిన్న పిక్చర్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ మనకి పిక్చర్ అనేది కనపడుతుంది. అక్కడ ఎవరెవరు ఉన్నారు? ఒక తల్లి, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఆ ఆడపిల్లలు ఇద్దరు ఫ్రెండ్స్. ఆ ఇద్దరు ఆడపిల్లల్లో ఒక ఆడపిల్ల ఒక మదర్ వచ్చి అక్కడ మనకి పిక్చర్లో కనపడుతున్న ఆమె. ఇప్పుడు ఈ పిక్చర్కి సంబంధించిన కొన్ని క్వశ్చన్ ఆన్సర్స్ అనేవి ఇచ్చారు. క్వశ్చన్ ఆన్సర్స్ అనేవి ఇచ్చారు. మనం ఇప్పుడు వాటికి ఆన్సర్స్ అనేవి చూద్దాం. చిత్రంలో ఎవరెవరు ఉన్నారు? చిత్రంలో ఒక అమ్మాయి, ఆమె తల్లి, స్నేహితురాలు ఉన్నారు. అమ్మాయి తన స్నేహితురాలిని తన తల్లికి పరిచయం చేస్తుంది. చిత్రంలోని అమ్మాయి అమ్మకు తన స్నేహితురాలిని ఎలా పరిచయం చేస్తుంది? అమ్మా, ఈ అమ్మాయి పేరు సుగుణ, నాకు మంచి స్నేహితురాలు అని ఆ అమ్మాయిని పరిచయం చేస్తుంది. మీ స్నేహితులు మీ అమ్మా నాన్నలను ఏమని పిలుస్తారు? నా స్నేహితులు మా అమ్మా నాన్నలను పిన్ని గారు, బాబాయ్ గారు అని పిలుస్తారు. అంటే ఇక్కడ ఆ పాప వాళ్ళ స్నేహితురాలని, వాళ్ళ ఫ్రెండ్ని వాళ్ళ అమ్మకి పరిచయం అనేది చేస్తుంది. అందులో ఏమని పరిచయం చేస్తుంది? ఈమె నా ఫ్రెండ్ అమ్మ, నన్ను ఈ అమ్మాయి నా ఫ్రెండ్ అని పరిచయం అనేది చేస్తుంది. మళ్ళీ ఇంకా ఏమని చెప్తుంది? వాళ్ళ అమ్మ గురించి, వాళ్ళ నాన్న గురించి, వాళ్ళ ఫ్రెండ్కి అమ్మాయి ఏమని చెప్తుంది? నన్ను మా ఫ్రెండ్స్ మా అమ్మని మా నాన్నని పిన్ని గారు, బాబాయ్ గారు అని పిలుస్తారు అని చెప్తుంది. పిన్ని గారు, బాబాయ్ గారు అంటే చాచా, చాచీమా. ఇక్కడ మనము ఈ పరిచయం యొక్క కవి పరిచయం గురించి తెలుసుకుందాం. కవి పరిచయం. ఈ మమకారం అనే పాఠం యొక్క రచయిత ఎవరంటే చిలుకూరి దేవపుత్ర. ఇతను 24/4/1952న పుట్టి 18/10/2016లో చనిపోయారు. అనంతపురం జిల్లా కాల్వపల్లెలో జన్మించారు. ఏకాకి నౌక చెప్పుడు, చివరి మనుషులు, బందీ, వంకర టింకర, 6 గ్లాసులు మొదలైన కథా సంపుటాలు వెలువరించారు. అద్దంలో చందమామ, పంచమం ఆయన రాసిన నవలలు. 1996లో పంచమం నవలలకు ఆట వారి నవలల పోటీతో తృతీయ బహుమతి, 2000 సంవత్సరంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ధర్మనిధి పురస్కారం, 2001లో చాసో స్ఫూర్తి సాహితీ సత్కారం, ఆంధ్రప్రదేశ్ గుర్రం జాషువా పురస్కారం లభించింది. ఈ పాఠం చిలుకూరి దేవపుత్ర రచించిన 6 గ్లాసులు అనే కథా సంపుటిలోనిది. దీనికి సంబంధించిన మిగిలిన ఎక్స్ప్లెనేషన్ అనేది మనం ఆన్లైన్ క్లాస్లో చూద్దామా. అల్లా హాఫీజ్.